హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్లోని అమెరికన్ F-16లను అప్గ్రేడ్ చేయడానికి ఆ దేశానికి ఏకంగా $686 మిలియన్ అమెరికా తాజాగా ప్యాకేజీ రూపంలో ప్రకటించింది. ఈ విలువ మొత్తాన్ని చూసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో 5,700 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఈ F-16ల అప్గ్రేడ్ కోసం ఇప్పుడే ఎందుకు నిధులు కేటాయించాలి అనే విషయానికి సంబంధించి మన దేశంలో చాలామంది భద్రతా సంస్థల నిపుణులు కొన్ని కీలకమైన అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మన ఇండియా ఆపరేషన్ సింధూర్ రూపంలో పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టిందనే చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే విలవిల్లాడిపోయిన పరిస్థితిలో వచ్చేసింది. సో ఈ సమయంలోనే మన ఇండియా అమెరికాకు సంబంధించిన F-16 యుద్ధ విమానాలను సైతం 5 నుంచి 8 వరకు దెబ్బతీసింది అని కూడా అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారులు కొన్ని కీలక ప్రకటనలు చేసినప్పటికీ కూడా స్పష్టంగా సరైన నంబర్ అనేది ఎవరు చెప్పలేకున్నా కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో 5 నుంచి 8 వరకు F-16లు పాక్షికంగా దెబ్బతిన్నాయి అని ఇప్పటి వరకు నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే వీటన్నిటిని అప్గ్రేడ్ చేయాలంటే ప్రస్తుతం ఆర్థికంగా పూర్తిగా చతికిల పడిపోయిన పాకిస్తాన్కు ఇది సాధ్యం కాదు. కాబట్టే ప్రస్తుతం అమెరికా ఈ $686 మిలియన్ ప్యాకేజీని ప్రకటించింది అని ఊహాగానాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే నిజంగా ఆపరేషన్ సింధూర్ టైంలో F-16లు దెబ్బతిన్నాయా, అమెరికా అందులో భాగంగానే ఈ ప్యాకేజీని ప్రకటించిందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలుసు, మనం ఆపరేషన్ సింధూర్ను పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగానే నిర్వహించాం. పహల్గామ్ ఉగ్రవాద దాడి మనందరికీ తెలుసు. పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి వచ్చిన ఉగ్రవాదులు పహల్గామ్ ప్రాంతంలో జరిపిన దాడిలో వాళ్ళను మతం అడిగి మరీ వాళ్ళను చంపేశారు. ఈ మారణ హోమంలో ఏకంగా 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఒక మహిళ తన భర్తను వదిలి నన్ను చంపమని కోరినా కూడా ఆ ఉగ్రవాదులు కనికరించలేదు. జస్ట్ పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకుని మహిళల సింధూరాన్ని చెరిపివేశారు. ఈ సింధూరానికి ప్రతీకారంగానే మన ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ను పెద్ద ఎత్తున దెబ్బ కొట్టింది. ఫస్ట్ మనం జస్ట్ ఉగ్రవాద స్థావరాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఈ దాడికి పాల్పడ్డాం. కానీ పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులకు మద్దతుగా మన ఇండియాపై ప్రతీకార దాడికి దిగింది. దీంతో దాదాపు 2 నుంచి 3 రోజుల వరకు మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధమై జరిగింది. జస్ట్ ఈ 2-3 రోజుల్లోనే మనం పాకిస్తాన్లోని అనేక స్థావరాలను దెబ్బతీస్తూ వచ్చాం. కరాచీ పోర్టుతో సహా ఆ దేశంలోని అనేక ఎయిర్ బేస్లను మనం దెబ్బతీసాం. అంతేకాకుండా ఆ దేశంలో న్యూక్లియర్ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఖైరానా హిల్స్ పై కూడా మనం అటాక్ చేసాం. పూర్తిగా హిల్స్ను టార్గెట్ చేసుకోవడం కాకుండా జస్ట్ అందుకు సంబంధించిన గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లపై మాత్రమే మనం దాడికి పాల్పడడం ద్వారా మేము మిమ్మల్ని ఎక్కడ ఉన్నా టార్గెట్ చేయగలం అనే విధంగా మనం ఒక గట్టి సందేశాన్ని ఇచ్చాం. ఈ సమయంలోనే అమెరికన్కు సంబంధించిన F-16లు పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లలో పార్కింగ్ చేసిన సమయంలో చాలా వరకు దెబ్బతిన్నాయని అండ్ పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించిన సమయంలో కూడా కొన్ని దెబ్బతిన్నాయి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ దీన్ని పాకిస్తాన్ అస్సలు ఒప్పుకోలేదు. చైనా మనపై పూర్తిగా నెగిటివ్ ప్రచారాన్ని చేస్తూ వచ్చింది. ఎందుకంటే మన ఇండియాకు సంబంధించిన రఫేల్ యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి అని ప్రచారం చేయించడం ద్వారా మన ఇండియాతో పాటు ఫ్రాన్స్కు సంబంధించిన దసాల్ట్ ఏవియేషన్ను దెబ్బ కొట్టడానికి ఈ నెగిటివ్ ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున ఉపయోగించింది. ఇప్పటి వరకు రఫేల్ కూలిపోయింది అనడానికి ఒక్కటంటే ఒక్క సాక్ష్యం చూపించకపోయినా కూడా ఈ విష ప్రచారం అనేది పెద్ద ఎత్తున జరిగింది. ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి మన ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ ఈ సమయంలో ఎవరు కూడా పాకిస్తాన్లోని F-16లు ఎన్ని వరకు కూలిపోయాయి, ఎంతవరకు దెబ్బతిన్నాయి అనే విషయాన్ని ఏ ఒక్కరూ వెల్లడించలేదు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి, భారత్ చాలా నష్టపోయింది, పాకిస్తాన్ ఇందులో చాలా పకడ్బందీగా యుద్ధం చేసింది అనే విధంగా
ప్రచారం చేస్తూ వచ్చాడు. కానీ రియాలిటీలో ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. మన ఇండియాకు సంబంధించిన రఫేల్ యుద్ధ విమానాలు ఎక్కడా కూడా కూలిపోలేదు. కానీ పాకిస్తాన్కు సంబంధించిన F-16 యుద్ధ విమానాలు 5 నుంచి 8 వరకు ఇప్పటి వరకు ధ్వంసం అయ్యాయి అని నివేదికలు సైతం బయటపడ్డాయి. అంతేకాకుండా అందుకు సంబంధించిన గూగుల్ ఫోటోల్లో సైతం ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక అమెరికా దీన్ని రిపేర్ చేయించుకోవడానికి ఇప్పుడు సిద్ధమవుతుంది. వీటిని కనుక అలాగే లాంగ్ టర్మ్ వదిలేసే ఇంజన్లు కాబట్టి ఇవి తుప్పు పట్టడం లేదంటే ఇవి చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా యుద్ధ విమానాలకు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కూడా అవసరం అవుతుంది. వాటిని అప్పుడప్పుడు ఫ్లయింగ్ చేయించాలి. అప్పుడు మాత్రమే ఇవి సరైన కండిషన్లో ఉంటాయి. సో వీటిని మరీ లేట్ చేస్తే కనుక పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తాజాగా $686 మిలియన్ ప్యాకేజీని ప్రకటించింది అని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ట్రంప్ ఈ ప్యాకేజీని ప్రకటించినప్పటికీ దీనికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. ఈ ప్యాకేజీ ప్రస్తుతానికి F-16లను అప్గ్రేడ్ చేయించడానికి మాత్రమే అని అమెరికా చెబుతున్నప్పటికీ కూడా వాస్తవానికి అక్కడి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది అనే చెప్పుకోవచ్చు. ఈ సినారియో మొత్తాన్ని చూసుకుంటే మనం ఆపరేషన్ సింధూర్లో భారత్ ఘన విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. అటువైపు పాకిస్తాన్ను దెబ్బకొట్టడంలో మనం చాలా హ్యూజ్ విక్టరీనే సాధించాం. కానీ నరేటివ్ వార్లో మాత్రం కాస్తంత వెనకబడ్డామనే చెప్పుకోవచ్చు. నిజానికి పాకిస్తాన్, చైనా, అమెరికా ఇలాంటి దేశాలన్నీ కూడా మన దేశానికి వ్యతిరేకంగా నరేటివ్ వార్ను పెద్ద ఎత్తున స్థాపించాయి. అండ్ పాకిస్తాన్కు ఇస్లామిక్ వరల్డ్ సపోర్ట్తో ఆ దేశాల్లోని అన్ని పత్రికలు కూడా పాకిస్తాన్కు అనుకూలంగా రాయడం అండ్ చైనా, అమెరికాలకు ప్రపంచవ్యాప్తంగా పత్రికలపై పెద్ద ఎత్తున పట్టు ఉండడం వల్ల మాత్రమే మన ఇండియాకు వ్యతిరేకంగా చాలా ఎక్కువగా నరేటివ్ వార్ అనేది జరిగింది. అంతేకాకుండా మన దేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటూ ఇక్కడ కొంతమంది విపక్ష పార్టీల నేతలు అండ్ ముఖ్యంగా మన దేశ విపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా మొదలుపెట్టారు. మన ఇండియా ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది అనే విధంగా ఆయన మన ఇండియానే ప్రశ్నిస్తూ వచ్చారు. నిజానికి మన సైన్యం యుద్ధంలో అంత వీరోచితంగా పోరాటం చేస్తూ ఉన్నా కూడా మన రాహుల్ గాంధీ వాళ్ళను ఏం మాత్రం పొగడకుండా చివరిగా వాళ్ళనే ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. నిజానికి యుద్ధం అన్న తర్వాత ఎక్కడో చోట కొంతమేర నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది. యుద్ధంలో ఎవరు గెలిచారు అన్నది మాత్రమే మనం బేరీజు వేసుకోవాలే తప్ప మనకు ఒక రథం పోయిందా, లేదంటే మనకు ఒక యుద్ధ విమానం పోయిందా, లేదంటే మన మిస్సైళ్ళు ఎన్ని వేస్ట్ అయ్యాయి, మనం ఎన్ని బుల్లెట్లను కాల్చుతూ వచ్చాం, ఈ బుల్లెట్లకు లెక్క చెప్పండి అనే విధంగా మాట్లాడుకుంటూ పోతే మనం అసలు యుద్ధం అనేది చేయలేం. కానీ రాహుల్ గాంధీ ఈ నైతిక విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మన ఇండియానే క్వశ్చన్ చేస్తూ వచ్చారు. దీనివల్లనే మన ఇండియా నరేటివ్ వార్లో మాత్రం కాస్తంత వెనకబడిందనే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో అమెరికా, చైనాలు కాస్త విజయం సాధించినట్లుగానే మనం భావించాలి. కాబట్టి ఇకపైనైనా మన దేశంలో ఉన్న వాళ్ళైనా కనీసం మన దేశం కోసం మాట్లాడితే మనం ఎంతో బాగుపడతాం. లేదంటే విదేశాలు చెప్పే నరేటివ్ వార్ వల్ల మన ఇండియానే అంతిమంగా నష్టపోతుంది అనేది మాత్రం ఈ ప్రతిపక్ష నాయకుడితో పాటు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.